ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఫ్లేవర్స్ ఆఫ్ కాకినాడ. అదేనండోయ్ మన కాకినాడ కొత్త రుచులు. మళ్ళీ ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? ప్రాన్ పిజ్జా అండి. మనం రొయ్యలతో పిజ్జా చేసుకుంటున్నామండి. వెజ్ తో చూసాం కదండి పిజ్జా ఎలా చేసుకోవాలి అనేసి. అది చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం నాన్ వెజ్ తో చేసుకుంటున్నాము. మీరు చికెన్ పిజ్జా తినుంటారు, ప్రాన్ తో ఎప్పుడైనా తిన్నారా? ఇదైతే అద్భుతంగా ఉంటుందండి. చికెన్ కూడా బాగుంటుంది, ప్రాన్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమేం టిప్స్ ఉపయోగిస్తే ప్రాన్ పిజ్జా పర్ఫెక్ట్ గా వస్తుందో అన్ని చెప్పేసుకుందామండి. ఇంకెందుకండి ఆలస్యం, పదండి వీడియోలోకి దూరిపోదాం. వీడియో ఎండింగ్ లోనండి నేను ప్రాన్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇచ్చానండి, నోట్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ లైక్ బటన్ ఉంది కదా, ఆ లైక్ బటన్ ని క్లిక్ చేశారనుకోండి అది బ్లాక్ కలర్ గా వచ్చేస్తుంది. అప్పుడు మీరు లైక్ చేసినట్టు. అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి రెడ్ కలర్ లోది, ఆ బటన్ నొక్కారనుకోండి వైట్ కలర్ లోకి మారిపోతుంది. అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదండి, అది ఒక్కసారి నొక్కండి. నొక్కితే బ్లాక్ కలర్ గా వచ్చేస్తుంది. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అన్నీ చూసుకుంటూ వచ్చేస్తాయి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి దీనిలోని. దానిలోనండి 1 టీ స్పూన్ మైదా వేసుకోవాలండి. అలాగే దానిలోని 1 టీ స్పూన్ పంచదార వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. మైదా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి. ఇలాగా పంచదార కరిగే వరకుని. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అండి దానిలోని ఈస్ట్ వేసుకోవాలండి 1 టీ స్పూను. మనకి బయట అమ్ముతారండి ఈస్ట్ పౌడర్ మనకి. ఆ పౌడర్ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈస్ట్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి పిజ్జా చాలా మెత్తగా వస్తుందండి. ఇది ఇలా కలిపేసుకునండి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉండాలండి. అలా పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని. ఈస్ట్ కలపడం వల్ల అండి మనకి పిండి ఫ్లఫీనెస్ వస్తుందండి. ఈస్ట్ ఇలా పొంగుతుందండి. ఇలా పొంగితేనే మనకి మంచి ఈస్ట్ అండి, లేకపోతే మంచి ఈస్ట్ కాదన్నట్టండి. 2 కప్పులు మైదా తీసుకోవాలండి. 1/2 కేజీ మైదా వస్తుందండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి పిండిలోని. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి పిండిలోని. నెయ్యి వేసుకునండి బాగా కలుపుకోవాలండి. దీనిలోనండి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. అదేనండి పాల పొడి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈస్ట్ వేసుకోవాలండి. ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ ఈస్ట్ వేసుకోవాలండి. దీనిలోనండి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలండి పిండిలోని. వేసుకుని బాగా కలుపుకోవాలండి. మణికొట్టుతో ఇలా రాస్తూ కలుపుకోవాలండి పిండి. అప్పుడు ఇంకా మెత్తగా వస్తుందండి పిండి. బౌల్లోనండి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకునండి కింద ఇలా ముద్ద పెట్టేయాలండి. ముద్ద పెట్టి ఆ పిండి మీద ఇలాగ తడిగుడ్డ వేసుకుని కప్పుకోవాలండి. అసలు గాలి ఎటువైపు వెళ్లకుండా ఇలా పెట్టుకోవాలండి గుడ్డ. చూసారా అండి, పిండి బాగా ఉబ్బింది కదండి. ఇప్పుడు పిండిని బయటకు తీసి ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం గాలిపోయే వరకు కలుపుకోవాలండి. ఈ పిండిని మనం 2 పిజ్జాల కింద చేసుకుంటున్నామండి. ఒకటి వెజ్ పిజ్జా, ఒకటి నాన్ వెజ్ పిజ్జా అండి. ముందుగానండి ఇలా మైదా పిండి వేసుకునండి ఆ ముద్ద తీసుకుని ఇలా ఒత్తుకోవాలండి. 1 ఇంచు మందం ఉండాలండి, అలా ఒత్తుకోండి. అంచులు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. పిజ్జాని ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక 5 నిమిషాలు కాల్చుకోవాలండి. పదండి కాల్ చేసుకుందాం. ఇలా పెనం మీద వేసుకునండి
కాల్చుకోవాలండి. ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి పిజ్జాకి. చూసారా అండి ఇలా కాలాలండి. స్టవ్ ఆన్ చేసండి. కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకునండి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అండి దానిలోని రొయ్యలు వేసుకోవాలండి. ఒక 25 గ్రాముల రొయ్యలు తీసుకోండి, సరిపోతుంది. రొయ్యలు షేడ్ వచ్చాకండి దీనిలోనండి తగినంత ఉప్పు వేసుకోవాలండి. కొంచెం కారం వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. కొంచెం అండి మసాలా పౌడర్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది అండి. ప్రాన్స్ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా కాలిన దాన్నండి ఫోర్క్తో ఇలా గుచ్చుకోవాలండి. పిజ్జా బాగా ఉడుకుతుందండి ఇలా గుచ్చుకుంటేని. దీని మీద అండి పిజ్జా సాస్ వేసుకోవాలండి. దాన్ని ఇలా అప్లై చేసుకోవాలండి మొత్తం పిజ్జా అంతాని. దాని మీద చీజ్ వేసుకోవాలండి. దీని మీద ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలండి. అలాగే దాని మీద క్యాప్సికమ్ ఆప్షనల్ అండి, మేము వేసుకుంటున్నాము. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. చూసారా అండి ఎంత కలర్ఫుల్గా ఉందో నాన్ వెజ్ పిజ్జా కూడా. దీని మీద కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి. మొత్తము పిజ్జా అంచులంతా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి. పదండి పిజ్జాని కాల్ చేసుకుందామండి. ముందుగా గిన్నె పెట్టుకునండి. ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేసిన తర్వాత అండి దానిలోని ఒక స్టాండ్ పెట్టుకునండి. స్టాండ్ మీద ఇలా పిజ్జా పెట్టుకుని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడండి గిన్నెలోని స్టాండ్ పెట్టుకునండి. స్టాండ్ పైన పిజ్జా పెట్టుకోవాలండి. పిజ్జా పెట్టుకునండి మూత పెట్టుకుని సిమ్లో పెట్టేసుకోవాలండి. పెట్టుకుని కొంచెం టైం అయిన తర్వాత పిజ్జాని ఎలా చూసుకుంటారనుకున్నారు? ఏదైనా టూత్ పిక్ కానీ ఏదైనా పుల్ల కానీ ఇచ్చి పొడిచారనుకోండి, దానికి పిజ్జా అంటుకుందనుకోండి, ఇంకా కుక్ అవ్వాలనండి. అంటుకోకపోతే అయిపోయినట్టు, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా కుక్ అయింది కదండి, చాలా బాగుంది. అలా చీజ్ తగులుతూ అలాగ మధ్య మధ్యలో ప్రాన్ తగులుతూ ఎంత బాగుంది అనుకుంటున్నారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి, చాలా బాగుంది. మీరు పిల్లలకి ఒకసారి ప్రాన్ పిజ్జా చేసి పెట్టండి, ఎంత బాగుంది. నాకు ఏ పిజ్జా వద్దు, నాకు ప్రాన్ పిజ్జా కావాలనకపోతే చూడండి చాలా బాగుంటుంది. చేస్తారు కదా, చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చింది అనేసి. అయ్యో చెప్పడం మర్చిపోయానండి, నా ఫేస్బుక్ పేజ్ లింక్ అలాగే ఇన్స్టా పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఫాలో చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.